నంద్యాల జిల్లా టూటౌన్ పోలీస్ స్టేషన్ లో సీఐగా ఇస్మాయిల్ గురువారం రాత్రి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న సీఐ రాజారెడ్డిని అన్నమయ్య జిల్లా కొత్తకోట పోలీస్ స్టేషన్ కు బదిలీ చేయడంతో ఆ స్థానంలో సీఐగా ఇస్మాయిల్ నియమించారు. ఈ సందర్భంగా నంద్యాల టూటౌన్ పోలీస్ స్టేషన్ చేరుకున్న ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు టూటౌన్ పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించడం జరిగింది. శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. మట్కా, గుట్కా, వేకాట, ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోని రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. బాధ్యతలు స్వీకరించిన సీఐకు సిబ్బంది అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారం. నేను షేక్ ఇస్మాయిల్, ట్రాఫిక్ సీఐగా నంద్యాలలో ఉన్నాను. ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నంద్యాల 2000 నాకు ట్రాన్స్ఫర్ అయింది, చార్జ్ తీసుకోవడం జరిగింది. మరి నంద్యాల ప్రజల టూటౌన్ పరిధిలో ఉన్న ప్రజల అభిష్టానం మేరకు మరి నా డ్యూటీస్ని సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పి, అలాగే ఎల్లవేళలా పోలీసు అందుబాటులో ఉండేటట్టు ప్రయత్నిస్తాను. అలాగే మరి పోలీసు ప్రజలు రెండు చేతులు చప్పట్లు కొట్టాలంటే మనకు ఒక పోలీసు మాత్రమే ఏం చేయలేదు, ప్రజల సహకారం కూడా నేర నియంత్రణలో భాగం కావాలని చెప్పి అప్పీల్ చేస్తున్నాను. మరి నంద్యాల చాలా పీస్ఫుల్ టౌను, దాన్ని అట్లే కంటిన్యూ చేయాలని చెప్పి మా ప్రయత్నము. దీంట్లో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలా, మీ సలహాలు సూచనలు కూడా మేము తప్పక పాటిస్తాము. అలాగే ఈ రౌడీయిజం కొంత ఉంది, దానికి తప్పకుండా మేము కఠిన చర్యలు తీసుకుంటాము. ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. తర్వాత కొంత దొంగతనాలు కూడా జరుగుతున్నాయి, ఇది కూడా మేము తప్పకుండా నియంత్రణ చేస్తాము. సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ అప్పీల్ చేస్తున్నాము. మరి ఈవిటీజింగ్, ఇవి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఇవన్నిటిని కూడా మేము దశలవారీగా చేస్తూ మీ మన్ననలు పొందుతామని చెప్పి నేను ఆశిస్తున్నాను.